life like a queen. It's a golden, golden, golden. 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 Live life like a queen. It's a golden, golden, golden. It's a golden, golden, golden. It's a golden, golden, golden. It's a golden. Hello besties, welcome to my channel. This is me Vitika. Look at this place. Oh my god, this is so beautiful. First, అన్నిటికన్నా ముఖ్యంగా this video is dedicated to all the beautiful women out there who wants to travel the world. ఇది మన ఇండియాలో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో సాంగ్తి వ్యాలీ అనే ప్లేస్లో ఉన్నామన్నమాట. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్రెత్ టేకింగ్ ప్లేసెస్ దట్ ఐవ్ సీన్. ఈరోజు పొద్దున్నే లేచేసరికి ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, ఇది ఎప్పుడు తెలుసా, మార్నింగ్ 5 AM. అండ్ ఐ థాట్ ఫస్ట్ ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు ఐ డెంట్ వాంటెడ్ టు షూట్, ఐ వాంటెడ్ టు డీటాక్స్ ఫ్రమ్ ద ఫోన్ అండ్ ఎవ్రీథింగ్, బట్ ఐ వాజ్ లైక్ యాజ్ అ కాంటెంట్ క్రియేటర్ ఐ ఫెల్ట్ లైక్ I should capture some beautiful moments in this trip, and this is 1 week trip, so I thought each day I'll capture small glimpses. The most important thing in this trip is all women trip animata and camper van lo, that is another surprise. I can call it a dream trip endukante nenu almost oka 10 years back na Instagram lo పేస్ట్ చేసా దట్ ఐ వాంట్ టు డూ అ క్యాంపర్ వ్యాన్ ట్రిప్, రీల్స్ చాలా మొన్న రీసెంట్గా అయితే రీల్స్ కూడా షేర్ చేశాను, మేనిఫెస్టేషన్ అని చెప్పి దిస్ ఇయర్ ఐ వాంట్ టు ట్రావెల్ అ లాట్ అని చెప్పి. అండ్ యా, ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. థ్యాంక్ యూ సో మచ్ టు ద యూనివర్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను క్యాంపర్ వ్యాన్ ట్రిప్ అని చెప్పాను కదా, క్యాంపర్ వ్యాన్స్ అంటే అవే అనమాట. అండ్ ఈ క్యాంపర్ వ్యాన్స్లో మేము ఆల్మోస్ట్ 9 people ట్రావెల్ చేస్తున్నాము 2 క్యాంపర్ వ్యాన్స్లో, అండ్ మా టీమ్ కూడా ఉన్నారు. ద పీపుల్ హూస్ ఆర్గనైజింగ్ దిస్ 2 బ్యూటిఫుల్ విమెన్, అండ్ ద కెమెరా విమెన్ బిహైండ్ ఈస్ డింపీ అండ్ షీ ఈస్ షూటింగ్. సో ఎవ్రీబడి ఈస్ లైక్ విమెన్ ట్రిప్ అనమాట. అండ్ డ్రైవర్స్ అండ్ షెఫ్ వాజ్ ద ఓన్లీ మేల్ దట్ ఆర్ కమింగ్ విత్ అస్. అండ్ యా, దట్స్ ద ట్రిప్ డీటెయిల్స్. సో ఇక్కడ చూస్తే మీకు ఎక్కడ చూసినా నాకు బ్యూటీ వర్డ్ తప్ప ఇంకేం రావట్లేదు. ఈ ట్రిప్ తర్వాత ఇంకే ట్రిప్కి వెళ్ళినా ఐ డోంట్ థింక్ ఐల్ బీ సో సాటిస్ఫైడ్. అండ్ ఈ ట్రిప్ ఎస్పెషలీ మా మమ్మీ చూస్తుందని చెప్పి రికార్డ్ చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు కానీ, నా బెస్టీస్ కానీ, హూమ్ ఐ ట్రీట్ దెమ్ యాజ్ మై ఫ్యామిలీ. సో వాళ్ళందరికీ, మా అత్తయ్యకి, ఎవ్రీబడి లైక్ హూ వాచెస్ దిస్ వీడియో, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ట్రావెల్ చేస్తారో, చేసినప్పుడు ఈ ప్లేస్ ఎలా ఉంటుందో, నేను వచ్చినప్పుడు ఇలా ఉంది అనే దాన్ని చూపించాలని అనుకుంటున్నాను. గ్లేషియర్ వాటర్ మొత్తం ఇక్కడ వస్తుంది. నేను ఐస్లతో వాటర్లో ఫేస్ పెట్టుకుంటాను కదా, అలా ఐస్ తీసుకుని వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇక్కడ ఎంత చల్ల వాటర్ వస్తాయంటే యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. And this trip is all about no makeup, nothing, no hair straightener, curlers, nothing. It's all natural. You just feel like, being free from everything. Face dip cheddam anukunna nenu. Abbo! It's so cool. Oh my god. I'm gonna do it right now. Ooh. Ah! Oh my god. అండ్ చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు సెయింగ్ దట్ అక్క ఐ ఫీల్ లైక్ యూ అండ్ మీరు నాలాగే అనిపిస్తారు. ఇదంతా అలా ఫీల్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి ట్రిప్ రండి, మన సోల్ని రీఫ్రెష్ చేస్తుంది ఫర్ షూర్. అండ్ ఇప్పుడైతే మనము వి విల్ ఎక్స్ప్లోర్ ద క్లోజ్ బై ప్లేసెస్. మా హోమ్ స్టే దగ్గర, మా క్యాంపర్ వ్యాన్ పార్క్ చేసిన దగ్గర హోమ్ స్టే కూడా ఉంది. సో లెట్స్ గో. This is the entrance, which makes us feel like we're going into a forest, but no, it's a chinna
వాక్ త్రూ అనమాట. అండ్ ఇది ఫార్మింగ్, అది వాళ్ళ ఇల్లు ప్లస్ హోమ్ స్టే. అక్కడ జొన్న పొత్తులు యూ కెన్ సీ. ఇక్కడ మీకు కనిపించే చిన్న చెట్లన్నీ గ్రీన్ చిల్లీస్ అనమాట. ఇదంత స్పైస్ లేదు. అక్కడ సన్ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సన్ఫ్లవర్ ఫామ్ కూడా ఉంది, కానీ ఇప్పుడు అన్నీ ఇలా కిందకు ఉన్నాయి. సన్ లేదు కాబట్టి, సన్ వస్తే మళ్ళీ పైకి లేస్తే అంతే అనుకుంటా. బట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. నేను ఇంత దగ్గర నుంచి సన్ఫ్లవర్ ఇంత పెద్దది చూడలేదు, చిన్న చిన్నవి చూసేదాన్ని. ఇక్కడ ఏ ప్లేస్ ఎటు సైడ్ చూసినా సరే ఇట్స్ రియలీ రియలీ బ్యూటిఫుల్. సో లుక్ ఎట్ ద గ్రీన్ చిల్లీస్, లైక్ యూనో దర్ సో ఫ్రెష్. వాళ్ళు గ్రీన్ చిల్లీ ఫార్మింగ్ చేస్తారనమాట. సో మధ్యాహ్నం పూటలో మొత్తం గ్రీన్ చిల్లీస్ వేసుకుని ఆ వెయిట్ అంతా మోసుకుని మార్కెట్కి వెళ్తారు. సో దట్స్ అ బ్యూటిఫుల్ సైట్ దట్ ఐ హావ్ సీన్. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ స్పాట్, ఇది ఈ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, మేము క్యాంపర్ వ్యాన్ పెట్టిన వాళ్ళు, ఇది 200 years ఓల్డ్. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు కట్టించిన ఇల్లు. సో మొత్తం పగలు కొట్టుకుంటే అట్లీస్ట్ వాల్స్ అన్న ఉంచుదామని చెప్పి అలా పెట్టుకున్నారు గుర్తుగా. అండ్ ఇవన్నీ కార్న్ ఫీల్డ్స్, అక్కడ అంతా చూస్తుంటే కార్న్ ఫీల్డ్స్ అనమాట. అటే మనము మార్కెట్లోకి కూడా వెళ్ళొచ్చు. సో ఇది నా ఇంట్రడక్షన్ ఫర్ దిస్ ట్రిప్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్, అండ్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఫర్ ఎవ్రీవన్ హూస్ వాచింగ్ దిస్ వీడియో should visit camper van, should visit Arunachal Pradesh, and tomorrow we are going to Tawang. Yay, bye. సో బేసికల్గా మాది ఇది 1 week ట్రిప్ అనమాట. ఈ 1 weekలో నేను ఏమేం చేయబోతున్నా అనే గ్లిమ్సెస్ మీరు చూడబోతున్నారు. అండ్ డిడ్ యూ హియర్ ద వాటర్ సౌండ్? ఐ విల్ షో యూ ద క్యాంపర్ వ్యాన్ గ్లిమ్సెస్. ఇక్కడ యాడ్ చేస్తాను. ఫైనలీ మై క్యాంపర్ వ్యాన్ ట్రిప్ ఇస్ బిగిన్, అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఓ మై గాడ్. క్యూట్గా బ్యాగ్స్ కూడా ఇచ్చారు మనకి. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. లెట్స్ బిగిన్ ఆల్ ద ఫన్. ఆల్రెడీ ట్రిప్కి వచ్చి 2 days అవుతుంది, కానీ నేను ఈ ఫీలింగ్ని కొంచెం సోకిన్ చేసుకుని నేను నిజంగానే ట్రిప్కి వచ్చాను అనే ఫీలింగ్ని యాక్సెప్ట్ చేసి ఫైనల్లీ రికార్డ్ చేస్తున్నాను అనమాట. అమ్మయ్య అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే కొన్నేళ్ళ తర్వాత నేను చూసుకున్నా, నాలాగా ట్రావెల్ చేయాలి అనుకున్న అమ్మాయిలు చూసుకుంటున్నా సరే, దిస్ విల్ బీ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ యా, ఐ ఫీల్ సో గుడ్. ఓకే, లెట్ గెట్ ఫ్రెషన్ అప్ ఇన్ ద ఫ్రెష్ వాటర్. అండ్ ఇది నిజంగా ఎప్పటి నుంచో అనుకుంటుంది, ఒక 10 ఏళ్ల క్రితం, యూనో వాట్ ఐ ఫెల్ట్ లైక్ డూయింగ్, అండ్ ఐమ్ డూయింగ్ ఇట్. ఏం చేయబోతున్నామంటే చిన్న వాక్కి వెళ్తున్నాం అనమాట, విలేజెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ ఉన్న గోట్స్ వీటన్నిటిని చూసుకుంటూ ఫామ్ ల్యాండ్లోంచి అలా తిరుగుతూ వెళ్తూ ఉంటాము ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడున్న దగ్గరలో ప్లేస్ని. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వోర్, షూస్ ఫర్ ఈజీ వాక్. సో లెట్స్ గో. ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఏదన్నా మనసులో అనుకుని అలా చేత్తో ఇలా అనుకుంటూ వెళ్తే అంట ఆ విష్ ట్రూ అయ్యే ఛాన్స్ ఉందంట. సో వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ ప్లేస్ వేర్ వాటర్ తోటి ఎలక్ట్రిసిటీ రన్ అవుతుందంట. ఇదిగో ఇక్కడ
వాటర్ తోటి ఎలక్ట్రిసిటీ వస్తుంది. దిస్ ఇస్ ద మెషిన్ దట్ దే మేడ్. సో ఇక్కడ విలేజ్ రోడ్ అటు ఉంది, అట్లా రోడ్లో వెళ్ళొచ్చు. బట్ పూర్వకాలంలో ఏంటంటే ఇట ఎంట్రన్స్ ఉండేదంటే, ఈ ఎంట్రన్స్ ఏంటంటే మనకి గ్రామ దేవతలు ఎలా ఉంటారో అలాగా దే యూస్ టు యూనో కమ్ ఫ్రమ్ దిస్ సైడ్. ఎందుకంటే ఏ దెయ్యాలు భూతాలు ఏం పట్టుకున్నా సరే అక్కడే విడిచేసి ఉండేలాగా. సో వెళ్ళిన ప్రతి ఒక్కరు ఈ ఎంట్రన్స్లో వచ్చేవాళ్ళు. ఇది వీళ్ళ క్యూట్ ఊరు అనమాట. మనకి విలేజెస్ ఎలా ఉంటే అలాగా. ఇక్కడ నుంచి మనం ఇలా చూస్తే వాటర్ స్ట్రీమ్, అండ్ ఇది ఊరు బయట అనమాట. సో మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి చెప్పనా, అక్కడ కెన్ యు సీ ద గోట్స్ హియర్. After the complete relaxation, we are heading back to our camper van. It's literally raining. You can see it, and this is of the location. It's very very beautiful. And sheeps తో కాసేపు ఆడుకొని అలా కుక్కలతో ఆడుకొని చాలా బాగుంది వాక్ అయితే. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం క్యాంపర్ వ్యాన్కి. షవర్ క్యాప్లా ఉంది కదా, but it's not. Hi Tashi. आपका नाम? Shayung. Hi. Sangyungashu. Tashi. Hi. Shu. Hi Tashi. I'll see you soon again. Okay. Bye baby. Have fun. स्कूल को जाना, ठीक है? Bye. Bye. This kid near our homestay is so cute. Oh my God, he's such a lovely person that I met, and he's very sweet, cute. And వాడు మాట్లాడే ఇంగ్లీష్ నాకు ఇప్పటికీ నేను అంత క్లారిటీగా మాట్లాడతాను లేదు తెలియదు, అంత బ్యూటిఫుల్గా మాట్లాడతాడు. అండ్ హీ లివ్స్ హియర్ అండ్ హీ ఈస్ బ్లెస్డ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. యూ సే ఇట్ వన్స్. Hello, bestie. Thank you. Bye, Tashi. షలా పాస్ ఆన్ ది వే టు తవాంగ్. ఇక్కడ షలా లేక్ కూడా ఉందన్నమాట, వాటర్ స్ట్రీమ్. అండ్ నేను ఈ వ్యూ చూడగానే స్పీచ్లెస్. బట్ యా, ఐ లవ్ టు షో దిస్. ఇక్కడ మేము కుకింగ్ చేసుకుంటున్నాం అనమాట ఫర్ లంచ్ ప్రెప్ చేస్తున్నారు. వీ హ్యావ్ 1 hour బ్రేక్. వి థాట్ విల్ డూ సమ్ సైక్లింగ్ అండ్ ఆల్. బట్ ఎలివేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆయాసం వస్తుంది. సో యా, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అటు సైడ్ మొత్తం అందరూ వాకింగ్కి వెళ్ళారు. There is a river passing by. కొంచెం ఫాగ్ క్లియర్ అయితే చాలా చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే చాలా ఫాగీగా ఉండడం వల్ల మనం ఏం చూడలేకపోతున్నాము. బట్ యా, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ సైట్. చూసారా, వాటర్లో ఏమో థర్మల్స్ ప్లస్ గ్లవ్స్ ఇవన్నీ వేసుకుని అయినా సరే చలి ఫీల్ అవుతున్నాను. మా మేడం మాత్రం గ్లవ్స్ అయితే వేసుకోలేదు. It's very beautiful here and loving it. So ఇది ఎంత మ్యాజికల్ ఉందంటే లిటరలీ వాల్ పేపర్ లాగా మన టీవీ స్క్రీన్స్ లో వస్తాయి కదా, అలా ఉందన్నమాట. దీన్ని షలా పాస్ బోల్తేనా ఇస్కో? షలా లేక్. నేను ట్రిప్కి రాకపోయి ఉంటే చాలా చాలా మిస్ అయ్యేదాన్ని. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ సెడ్ yes to it.
ఉంటుంది. బట్ వాట్ ఇస్ దిస్? అమ్మాయి చూసినావా? నాకు తెలిసి నువ్వు ఎప్పటికన్నా వస్తావో లేదో తెలియదు కానీ బట్ చాలా బాగుంది. నాకైతే ఇది చాలా మ్యాజికల్ డ్రీమీగా అనిపిస్తుంది. ఓన్లీ సినిమాల్లో ఇట్లా వాటిలో చూసాను. నేను ఇక్కడ వరకు వచ్చానంటేనే చాలా ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఐ ఫీల్ సో సాటిస్ఫైడ్. సోల్ సాటిస్ఫైయింగ్ ట్రిప్ అంటారు కదా, అలాగా. లుక్ ఎట్ దిస్, ఓ మై గాడ్. నేను మిస్ అవ్వకూడదని మళ్ళీ మళ్ళీ వస్తున్నా నేను. ఐమ్ లైక్ సో గుడ్, సో గుడ్. కెమెరా కాసేపు పక్కన పెట్టేసి యునో ఐ స్పెండ్ సమ్ టైమ్ హియర్. ఇట్ మేడ్ మై హార్ట్ సో హ్యాపీ. అండ్ యా, మాకు ఇంకా కుకింగ్ అవుతుంది అక్కడ. మా క్యాంపర్ వ్యాన్స్ అక్కడ పార్క్ చేశారు. ఇఫ్ యూ కెన్ సీ, దిస్ ఈస్ ద పెయింటింగ్ దట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. వర్షము, ఈ మొక్కలు, ఇది జస్ట్ పెయింటింగ్ అంటే నమ్మేయచ్చు. అండ్ ఇది మెమోరియల్ గ్యాలరీ. సో ఇప్పుడు మనం ఉన్నది సర్ లేక్, సంగీత్సర్ లేక్ అంటారు. ప్రొనౌన్సియేషన్ తప్పైతే క్షమించండి. సంగీత్సర్ లేక్ దగ్గర ఉన్నాము. బట్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ మాధురి లేక్. ఇక్కడ ఫుల్ ఫాగ్ ఉంది అండ్ ఫుల్ వర్షం ఉంది. ఈరోజు ఇక్కడ తవాంగ్ పక్కన ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దామని ప్లాన్ అనమాట. సో వీఆర్ లేక్ వ్యూ దగ్గర. అస్సలు ఏం కనిపించట్లేదు అండ్ ఇట్స్ టూ నాయిజీ అండ్ చాలా చలి. చాలా హై ఎలివేషన్లో ఉన్నాం కాబట్టి ఆయాసం కూడా వస్తుంది. సో యా, ఇది ఇంకొక వ్యూ పాయింట్ అనమాట. దీన్ని మాధురి లేక్ అని ఎందుకు పిలుస్తారంటే బికాజ్ మాధురి దీక్షిత్ది ఒక సాంగ్ ఇక్కడ షూట్ చేశారు. అప్పటి నుంచి ఇట్స్ ఫేమస్ యాజ్ మాధురి లేక్. ఈ వుడెన్ బ్రిడ్జెస్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ మాధురి వ్యూ పాయింట్. ఎందుకంటే ఆవిడ ఇక్కడికి వచ్చి ఒక సాంగ్ షూట్ చేశారు. షారుఖ్ ఖాన్ గారు కూడా ఉంటారు. ఆ సాంగ్ ఏంటో మెన్షన్ చేస్తాను తర్వాత. సో దిస్ ఇస్ ద పాయింట్ వేర్ దే డాన్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద టెర్రీ షెడ్యూల్. బాయ్ బాయ్. సో ఇది మా హోటల్ పక్క నుంచి చూస్తే వ్యూ ఫర్ ద వాటర్ ఫాల్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఎవరో పైనుంచి అభిషేకం చేస్తున్నట్టే ఉంది. అండ్ టుడే వి గోనా ఎక్స్ప్లోర్ ది జంగ్ వాటర్ ఫాల్. అసలు ఇది మా హోటల్ నుంచి వ్యూ అనమాట. ఇంకా మేము కొంచెం వాక్ చేసుకుని వెళ్ళాలి. అండ్ ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. మీకు తెలుసు కదా, లైక్ యూనో ఐ లవ్ వాటర్ ఫాల్స్ అని. లైక్ బాలి నుంచి ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ వాటర్ ఫాల్స్, ద వే ఇట్ మేక్స్ మీ ఫీల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ యా, ఇట్ లుక్స్ సో ప్రిటీ. అసలు ఫస్ట్ డే మేము ఒక వాటర్ ఫాల్కి వెళ్ళాం, అది చూసే షాక్. తర్వాత ఇప్పుడు ఇది హోటల్కి మొన్న నైట్ వచ్చినప్పుడు వి వర్ లైక్ వాట్, ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. దిస్ ఇస్ కాల్డ్ జంగ్ వాటర్ ఫాల్. బిఫోర్ యూ కమెంట్ లొకేషన్, సో దట్స్ ద నేమ్ ఆఫ్ ద వాటర్ ఫాల్ అనమాట. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. సో ఇలాగ ఒక చిన్న ట్రైల్ ఉంటుంది, అలా కిందకి నడుచుకుని వెళ్తే వాటర్ ఫాల్ ఉంటుంది అనమాట, విచ్ ఈస్ రియలీ కూల్. లైక్ జస్ట్ 300 meters. అండ్ బేసికల్గా ఇలా మన ఇంటి పక్కన ఉంటే ఎంత బాగుంటుందో కదా. బట్ కొన్ని థింగ్స్ ఏంటి తెలుసా, ఇలా దూరంగా ఉంటేనే బాగుంటాయి. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళొచ్చు. అండ్ యా, దిస్ ఇస్ హౌ ద వ్యూ ఇస్.
మొత్తం తెరిచిపోతుంది. It's already wet. Okay, this is how the waterfall looks. Oh my god, guys. Shit. దేవుడా, అద్భుతం, మహా అద్భుతం. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. బికాజ్ నాకు వాటర్ ఫాల్స్ అంటే ఎంత ఇష్టమో చాలా మంది వరకు తెలుసు. అండ్ మీరు ఎవరైనా ఇప్పటివరకు వాటర్ ఫాల్ విజిట్ చేయకపోతే డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ తవాంగ్ వచ్చినప్పుడు డోంట్ మిస్ అవుట్ దిస్ ప్లేస్ అట్ ఆల్. ఇట్స్ సో మ్యాజికల్. ఇట్లా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తే ఎవరో ఇలా పుష్ చేస్తున్నట్టు, హగ్ చేసుకుంటున్నట్టు, అదొక మ్యాజికల్ ఫీలింగ్. అండ్ ఐ ఫెల్ట్ ఐ వాజ్ గెటింగ్ క్లెన్స్డ్. అంటే ఆ గ్లేషియర్ వాటర్ వల్ల, మౌంటైన్స్ ఫ్రెష్ వాటర్ వల్ల చాలా రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండింది. And I felt so good and I'm really, really, really happy, and all thanks to the manifestation and the universe. I'm happy. హలో బెస్టీస్, ఫైనలీ మా ట్రిప్ అయిపోయింది. అండ్ ఏంటి ఇలా ఉన్నాను అనుకుంటే కనుక నేను కామాఖ్యమ్మ టెంపుల్కి వెళ్ళాను. ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్ శక్తిపీఠం. అండ్ ఆల్సో నేను అస్సలు ప్లాన్ చేసుకోలేదన్నమాట. అంటే నేను ఈ ట్రిప్ అనుకున్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఇట్లాగా తవాంగ్ అసలు నేను జస్ట్ వెళ్తున్నామని తెలుసు. కానీ దెన్ నీహా టోల్డ్ మీ దట్ అక్కడ శక్తిపీఠం ఉంది అని చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, మనం వెళ్తున్నాం అని చెప్పి సారీ ఒక్కటి పెట్టుకొని వచ్చాము. అండ్ ఫైనలీ దర్శనం అయిపోయింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇట్లా ఇక్కడ నుంచి హ్యాపీనెస్ అనమాట. అంటే ఇదొక బ్యూటిఫుల్ ట్రిప్. అంటే నేను ఇది మీతో షేర్ చేసుకోవడానికి మెయిన్ రీజన్, అందరూ లేడీస్ తోటి ఇట్లాగ ఒక ట్రిప్కి రావడం, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అండ్ యునో హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్, ఎక్స్ప్లోరింగ్ ద నేచర్ అండ్ ఎక్స్ప్లోరింగ్ న్యూ ప్లేసెస్ దట్ ఐ హ్యావ్ నెవర్ బీన్ టు. అండ్ ఫైనల్గా కామాఖ్య అమ్మవారి టెంపుల్. మీకు తెలిసిన మేనిఫెస్టేషన్ వీడియోలో నేను చెప్పాను కదా, నేను ఇట్లా శక్తిపీఠాలన్నీ వెళ్ళాలనుకుంటున్నానని. అనుకున్నానో లేదో కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిపోయాను. ఫస్ట్ విజిట్ చేసిన శక్తిపీఠం ఇది. నా సెకండ్ శక్తిపీఠం. అసలు అస్సాం ఈ మధ్యకాలంలో వస్తాను అని అసలు అనుకోలేదు. అనుకోకుండా అన్నీ అలా జరిగిపోతున్నాయి, విచ్ ఈజ్ మేకింగ్ మీ సో హ్యాపీ. అండ్ మీరు కూడా ఏది అనుకున్నా 100% అవుతుంది. అనుకోండి చాలు. అండ్ ఐ బిలీవ్ ఇన్ యునో ఆల్ దీస్ థింగ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ everyone for watching this video, and you know what to do. Lots of love. Your bestie signing off. See you guys next week. Bye bye.